Hello guys, namaste, welcome back to my channel Surya Maunika and welcome back to New York video series. So ఇది మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ న్యూయార్క్లో ఇంకొక రోజు అనమాట. ఈరోజు డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి మెయిన్ ప్లేస్ అయితే ఒకటి ఉంది, ముందు వెనకాల చిన్న చిన్న అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఫస్ట్ ఆ చిన్న ప్లేస్ యాడ్ చేసుకుంది అయితే ఈ జోయిస్ పిజ్జా. ఇదేంటంటే వన్ ఆఫ్ ది ఫేమస్ పిజ్జా స్టోర్స్ ఇన్ న్యూయార్క్ అనమాట. చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకంత హైప్, సరే లెట్స్ ట్రై వన్ స్లైస్ అన్నట్టు వెళ్ళాము. ఆదర్శ్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాడు. సో ఇంకా కొన్ని అయితే ఉంటాయి కదా మనకి చెక్ లిస్ట్లో, ఇవి ట్రై చేయాలి న్యూయార్క్ వెళ్తే అని. సో అలా దాంట్లో ఇదొకటి. బట్ ద క్రస్ట్ ఈస్ వెరీ థిన్, చాలా థిన్గా ఉండి ఒక స్లైస్, అంటే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్లైసెస్ ఉంటాయి కదా, థిన్గా ఉండడంతో మనకు హెవీ అనిపించట్లేదు, కానీ నాట్ వర్త్ ద హైప్. ఓన్లీ the plain cheese pizza is safe side అనమాట. మేము ఇంకొకటి ట్రై చేసాము, that one you will be seeing in the video, coming వీడియోలో. సో నాట్ వర్త్ ద హైప్. దానికన్నా మనకి 99 cents పిజ్జా అని చెప్పేసి టైమ్ స్క్వేర్ దగ్గరలో ఉంటుంది అనమాట. దట్ ఈస్ పర్ఫెక్ట్. చాలా బాగా నచ్చింది నాకు. దీనికన్నా నేను ఆ 99 cents పిజ్జానే ఒక 2-3 times ట్రై చేశాను. ఐ లవ్డ్ ఇట్. సో ఇందులో పెపరోనీ అన్నీ చాలా రకాలు ఉంటాయి. జాగ్రత్తగా చూస్ చేసుకొని మీరు ఏది తింటారో అది తీసుకోవాలి. లేదు అలా చూస్ చేసుకోవడం ఏంటో తెలియట్లేదు అనుకుంటే సేఫ్ సైడ్ చీజ్ పిజ్జా. సో ఓన్లీ చీజే తింటున్నాం కదా, ఎందుకు ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసి మేము అక్కడే దొరికేసాం అనమాట. దిస్ ఈజ్ వాట్ వీ ట్రైడ్. ఇట్ కంటైన్స్ టొమాటో, స్పినచ్ అండ్ మోజరెల్లా చీజ్. బట్ అంటే క్రస్ట్ వైజ్ ఇప్పుడు చీజ్ పిజ్జా ఇది ఆదర్శ్ తీసుకుంది, దట్ ఈస్ గుడ్. మీరు చూసారా వెనకాల సగం ఆ చీజ్ లేదు, ఫిల్లింగ్స్ లేదు, ఏం టాపింగ్స్ లేవు. అది మనం ఎలానో వదిలేస్తాం. సో అండ్ కాస్ట్ ఈస్ ఆల్సో ఇట్స్ హయ్యర్ దాన్ అదర్స్. సో ఐ వుడెంట్ రికమెండ్ అని అయితే నేను చెప్తాను. ఇట్స్ జస్ట్ హైప్ అంతే. కొన్ని ప్లేసెస్ ఇలా ఉంటాయి, అందుకే మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూసుకోండి. అండ్ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీరే చెప్పండి, హౌ డిడ్ యూ లైక్ దట్. నాకైతే ఇట్స్ జస్ట్ ద హైప్ అని అనిపించింది. నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఆ క్రస్ట్ వైజ్ అయితే ఇట్స్ గుడ్. వెరీ థిన్ అనమాట, జస్ట్ లైక్ బిస్కెట్లా ఉంది. అలా ఉంది. ఏంటి థిన్ క్రస్ట్, హెవీ అనిపించట్లా. చీజ్ పిజ్జా, అది caprese పిజ్జా, టొమాటో, స్పినచ్, చీజ్, mozzarella cheese. సారీ లెఫ్ట్ క్రాస్ చేయాలి, స్లాంట్ వెళ్తుంది అక్కడ చూడు. ఇప్పుడు మేము వెజిల్కి వెళ్తున్నాం. వెజిల్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. బిల్డింగ్ చాలా బాగుంటుంది. నేను చాలా రీల్స్లో, షార్ట్స్లో చూసా. లెట్స్ గో అండ్ సీ. సాటిస్ఫై అవుతామా? అండ్ యాజ్ యూజువల్ కొంచెం ఏదైనా ఫుడ్ ఫేమస్ అయిందంటే అక్కడ లైన్ మాత్రం పక్కా ఉంటుందని తెలిసిందే కదా. అలాగే మేము ఆ పిజ్జా కూడా ఒక 10 to 15 minutes లైన్లో ఉండి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెజిల్ అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. అది కూడా బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం దాని పైకి ఎక్కి అంత వ్యూ అంతా చూడొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఒక 3 to 4 సూసైడ్స్ అయ్యి పబ్లిక్ చనిపోవడం వల్ల అది క్లోజ్ చేసేసారు. అండ్ ఇన్ కమింగ్ 2 months మళ్ళీ ఓపెన్ చేస్తారనే న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అంటే విత్ ఆల్ దిస్ సేఫ్టీ మెజర్స్, సెక్యూరిటీ అలా పెట్టుకుంటున్నారు కావచ్చు మేబీ. యాక్చువల్లీ క్లోజ్ చేసేసారు. ఇంతకుముందు ఏవో సూసైడ్
సూసైడ్స్ జరిగినాయి అని చెప్పేసి. కానీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తారంట మళ్ళీ. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ న్యూయార్క్ అని చెప్పొచ్చు. అసలు లుక్ ఎట్ దట్ ఆర్కిటెక్చర్, ఇట్స్ సో డిఫరెంట్. మీకు అక్కడ కనిపిస్తుంది, అది ఏముండదు, ఇట్స్ జస్ట్ అ బిల్డింగ్. మీరు పై వరకు ఎక్కి మళ్ళీ కిందకి రావచ్చు అనమాట. సో ఆ షేప్ అదంతా చూసారు కదా. సో ఇట్స్ వెరీ నీట్లీ డన్ అనమాట. చుట్టూ అంతా మనకి యూనో హై రైజ్ బిల్డింగ్స్తో మధ్యలో దీంతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పిక్చర్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. ఇట్స్ వర్త్ సీయింగ్ ఇట్. సో విజిట్ చేయండి పక్కా. అంటే ఒక 3-4 days న్యూయార్క్ ప్లాన్ చేసుకుంటారంటే కుదరకపోవచ్చు మేబీ, అంటే మిగతావన్నీ ఉంటాయి కాబట్టి. బట్ మీకు ఒక 1 week అలా ఉంటున్నారంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లోనే మనకి ఎడ్జ్ బుక్ టికెట్స్. ఎడ్జ్ అనేది మనకి స్కైలైన్ వ్యూ కదా, అలాగా డిఫరెంట్ స్కైలైన్ వ్యూస్ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి చూడొచ్చు, ఎడ్జ్, సమ్మిట్. సో ఇలా డిఫరెంట్ స్కైలైన్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి వెళ్ళాలి. అంటే ఎలాగైనా మీరు అక్కడికి వెళ్తున్నారంటే ఎవరో ఒకరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, అలా కనుక్కొని వెళ్ళండి. మేమైతే వీ ప్రిఫర్డ్ సమ్మిట్. మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెళ్ళి అంటే ఆ హై రైస్కి వెళ్ళి మిగతా సిటీ చూస్తే మనకు వరల్డ్ ట్రేడ్ సెంటరే కనిపించదు కదా అని చెప్పేసి మేము సమ్మిట్ చూస్ చేసుకున్నాం. బట్ ఇట్ వాస్ ఫన్. అది కమింగ్ వీడియోస్లో మీకు వచ్చేస్తుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఎడ్జ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎడ్జ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది యూనో వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్ ఫర్ స్కైలైన్ వ్యూస్. సిటీ వ్యూస్ పక్కా ఏదో ఒకటైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు టైం ఉంటే 2 కూడా చూడొచ్చు. బట్ యా, నాకైతే సమ్మిట్ చాలా బాగా నచ్చి, లోపల యాక్టివిటీస్ కూడా బాగా నచ్చి మేమైతే అది సన్సెట్ టైంలో బుక్ చేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ వెజిల్. ఇట్స్ టూ గుడ్ టు సీ. చాలా బాగుండింది అనమాట. అంటే మరీ సన్నీగా ఉన్నప్పుడు వెళ్ళకండి, బికాజ్ మీకు ఆ లుక్ అనేది తెలియదు. పైకి చూడలేం కాబట్టి ఎక్కువ ఎండగా ఉంటే ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అసలు మనకి స్కై కూడా మంచి, ఇంకా సన్సెట్ అయ్యే కొద్దీ మంచి లైట్స్లో కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. అండ్ మీరు కూడా నాలాగే ఇలా విజిటింగ్ లేకపోతే వెకేషన్ పర్పస్కి వెళ్తే మాత్రం ఎక్కడైనా యూనో ఆ ప్లేస్ మీకు బాగా నచ్చితే ట్రై టు ఫైండ్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఐ వుడ్ హైలీ రికమెండ్ దట్. మీకు చాలా ఒక మంచి మెమరీ లాగా మీరు ఎప్పుడు ఇంట్లో చూసుకున్నారు అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఒక్కసారి ఆ ఫ్లాష్ ఆఫ్ మెమరీస్ అంతా గుర్తొస్తాయి ఆ మ్యాగ్నెట్స్ చూస్తే. దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఈ ప్లేస్ ఇస్ వర్త్ సేయింగ్. కానీ అనుకున్నాను, అర్రే ఓపెన్ చేసేస్తుంటే బాగుండేది, మనం కూడా పైకి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం అని అనిపించింది. బట్ యా, ఇట్ టేక్స్ టైం. ఒక 1 to 2 months టైం పడుతుందని అయితే న్యూస్లో వచ్చింది. సో చాలా అంటే ఇది ఇంకా అందరికీ తెలిసిన ప్లేస్ కాదు, చాలామందికి ఇంకా తెలియదు అనమాట ఈ ప్లేస్. బట్ ఎస్, ఒకసారి ఓపెన్ అయితే మళ్ళీ ఆ ప్లేస్కి హైప్ అనేది వస్తుంది. సో బికాజ్ ఆఫ్ క్లోజింగ్ మనకి తెలియట్లేదు, ఎక్కువ జనాల్లోకి వెళ్ళట్లేదు అది. అండ్ ఇంకా అక్కడి నుంచి వి స్టార్టెడ్ టు ద నెక్స్ట్ ప్లేస్. సో న్యూయార్క్, నేను లాస్ట్ వీడియోస్ నేను ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి చెప్తున్నదే, ట్రై టు వాక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. దట్స్ వాట్ ఐ సే. సో ఈ వెజిల్ దగ్గరలో ఏంటంటే ఇంకొక స్పాట్ వేర్ ఇలా ఆర్కిటెక్చర్ యూనో ఏదో ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టాచ్యూస్ చేసి ఆ మిడిల్ ఆఫ్ ది బ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. సో ఇవి ఏంటంటే మినియేచర్స్ ఆఫ్ దట్ స్టాచ్యూస్ అనమాట. ముందు అన్నీ చేసినవి ఆ మినియేచర్స్ లాగా. సో ఆ స్కల్ప్చర్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఒక మేబీ 4-5 months ఉంచుతారో, ఇంకా ఎంత లాంగ్ ఉంచుతారో నాకు తెలీదు. బట్ ఫర్ ఫ్యూ మంత్స్ అవి అక్కడే అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంచేసి మళ్ళీ తీసేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ అ హ్యూజ్ పిజియన్ అంట. ప్రస్తుతానికి ఏముందో మనం వెళ్ళి చూసేద్దాం, నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇది కూడా మళ్ళీ యూనో డిస్మాంటిల్ చేసిన తర్వాత అది కూడా మినియేచర్ తీసుకెళ్ళి అక్కడ గ్లాస్ స్టోరేజ్ దాంట్లో పెడతారు. సో దిస్ ఈస్ వాట్ ఇట్ హ్యాస్ నవ్, అ రెడ్ ట్రీ అనమాట. ఇది కూడా మీరు కనుక న్యూయార్క్కి సంబంధించిన ఏమన్నా రీల్స్ అలాంటివి ఫాలో అవుతూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ సీ దిస్. అంటే మస్ట్ విజిట్ ప్లేస్లో ఇది ఒకటి ఉంటుంది. వెజిల్కి కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అంటే ఒక 15-20 minutes వాక్ దేనికైనా ఉంటుంది అనుకోండి, అది ఇంకా కామన్.
బట్ చాలా బ్రైట్ కలర్, అంత హ్యూజ్గా, అంటే ఇన్ని ఫీట్ ఒక్కొక్కటి ఇన్ని ఫీట్ అనేసి పెడతారు. ఇది యాజ్ ఐ సెడ్ నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ ఇంకొక 1 monthలో మేబీ నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ హ్యూజ్ పీజియన్ అని అయితే నేను విన్నాను. నేనున్నప్పుడైతే ఇది ఉంది. సో ఇంకా ఇది చూసుకొని నెక్స్ట్, యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ ట్రయింగ్ అవుట్ matcha యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అని చెప్పొచ్చు. అలానే న్యూయార్క్ పెన్ స్టేషన్ ఉంటుంది, దాంట్లో కూడా చాచా మాచా అని ఒక స్టోర్ ఉంది, వేర్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ డూయింగ్ మాచా అని చెప్పేసి ఆదర్శ అంటే సరే అక్కడికే వెళ్దాం అని చెప్పేసి నెక్స్ట్ పాయింట్ వీ హ్యావ్ ఇస్ దాట్. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో అసలు విండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన ఉన్నాము, అది కిందకి దిగిపోయిన తర్వాత ఇంకా ఈ రోడ్ మీద నడుస్తూ ఉంటే సో ఇంకా ఎంత హెవీ విండ్లో ఉంటుందంటే పక్కనే మనకి ఈ వాటర్ సోర్స్ అనేది ఉంది కాబట్టి చాలా విండ్ ఎక్కువ ఉంటుంది. అసలు నడుస్తుంటే కూడా ఆ డైరెక్షన్ బట్టి మనం అటు వెళ్తూ ఉంటాము. సో దిస్ ఇస్ ద స్టోర్, పెన్ స్టేషన్లో ఉంది ఇది. ఒక్క 2-3 ప్లేసెస్లో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ప్లేస్ ఐ ఆల్సో గాట్ ఒక ప్యాకింగ్ అయితే తీసుకున్నాను మాచాది, అది ఫ్యూచర్లో చూపిస్తాను. సో మాచా ఈజ్ అ టైప్ ఆఫ్ టీ అనమాట, జాపనీస్ టీ ఇది. ఇట్ హ్యాస్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. మోస్ట్లీ మాచా లాటినే నేనైతే ట్రై చేశాను. సో ఇక్కడ కూడా నచ్చి తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ యునో ద ప్యాకెట్స్, ద మాచా పౌడర్ ప్యాకెట్స్ ఆర్ టూ కాస్ట్లీ. దే ఆర్ అరౌండ్ $53 ఉంది అనుకుంటా. అంటే $50 అంటే మీరు చూసుకోవచ్చు, 5 8s అరౌండ్ 4500 ఎంత అయిపోతుంది. అది కూడా చిన్న ప్యాకెట్, మీకు చూపిస్తున్న ప్యాకెట్ కూడా ఎంత ఉందో. వద్దులే మరి అంత వీ కాంట్ అని అనుకున్నా. దిస్ ప్యాకెట్ ఈస్ అరౌండ్ అంతే అనుకుంటా, ఐ థింక్ 50 or 35 లేదు కానీ చాలా ఎక్కువే ఉంది. అండ్ అక్కడ నుంచి ఇంకా అది ట్రై చేసి బయటకు వస్తుంటే అదే పెన్ స్టేషన్లో వి ఫౌండ్ దిస్ క్యూట్ స్టోర్ అనమాట, వేర్ దే సెల్ కార్డ్స్. సో కైండ్ ఆఫ్ బర్త్డే కార్డ్స్ కానీ ఇలాంటి విషెస్ కార్డ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మన చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం కదా ఇలాంటివి, అసలు ఎంత ఎక్సైట్ అయ్యేవాళ్ళం ఇలాంటి వాటికి. అంటే ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఇలాంటి కార్డ్స్ తీసుకునే వాళ్ళం, బర్త్డేకి మ్యూజిక్ కార్డ్స్ అని అలాగా. ఇక్కడ అలాంటివి హ్యూజ్ వెరైటీలో ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ బాగానే ఉన్నాయి, అరౌండ్ $20 $22 అలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు అంత ఏం చేసుకోలేము, బట్ మేము చూసి చాలా ఎంజాయ్ చేసాము. అన్ని టైప్స్, అన్ని చిన్న చిన్న ఇంట్రికేట్ డిజైన్స్ లాగా ఉన్నాయి. వీ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఆ రోజు మేము ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఎక్స్ప్లోర్ చేసింది ఇదన్నమాట న్యూయార్క్లో. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. అలానే నేను యూఎస్, అసలు ఇండియా నుంచి యూఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియోస్ పెడుతూ వస్తున్నాను. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి యూఎస్ఏ అని చెప్పేసి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే యూ విల్ జస్ట్ అండర్స్టాండ్ ది ఫ్లో ఆఫ్ ఇట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ఏమేమి ప్లేసెస్ మీరు విజిట్ చేయొచ్చు ఫస్ట్ టైం వెళ్తుంటే, సో ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి నేనైతే నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నాను. ఎక్కడ అయితే బోర్ కొట్టదు, అన్నీ కొత్త కొత్త థింగ్స్ అన్నీ మనం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను చూస్తున్నానంటే మీరు అందరు కూడా చూడాల్సిందే కదా. సో యా, ఇంకా అలా వెళ్తుంటే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్ అనమాట ఇదంతా. ఇంకా సన్సెట్ టైమ్ అరౌండ్ 7:30 8 అయిపోతుంది, ఆల్మోస్ట్ 8 అనమాట ఇన్ ద ఈవినింగ్. సో దాట్స్ హౌ ద సన్సెట్ లుక్స్ లైక్. వెరీ బ్యూటిఫుల్ కదా, మంచి విండ్ వస్తుంది, ఓ పక్కనే మ్యూజిక్, అందరు చాలా బాగా చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్కి ఏమైపోయిందంటే కరెంట్ పోయింది అమెరికాలో. యా, దట్ హ్యాపెన్స్. అందరు చూసారా, మన ఊళ్ళల్లో కూర్చున్నట్టే బయటకు వచ్చి కూర్చుని ఉన్నారు. అంటే అందరు కంప్లైంట్ రైజ్ చేశారు, వాళ్ళు వచ్చి ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని చెప్పేసి అందరు చూస్తూ ఉన్నారు అన్నమాట ఇళ్ళల్లోంచి. వచ్చి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 minutes ఇట్ వాజ్ ఫిక్స్డ్.
బట్ అప్పటి వరకు అయితే అందరు ఇంకా రోడ్స్ మీదకి ఆ బయటకి వచ్చి కూర్చొని అటు ఇటు తిరుగుతుంటే జస్ట్ అలా ఫ్లాష్లో నాకు ఇండియా వైబ్స్ కొట్టేసేవి అనమాట. దట్స్ హౌ ద డే హ్యాస్ బీన్ ఎండెడ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.